మిత్రమా, లోకము నిన్ను దేనిని బట్టి అంచనా వేస్తుంది? నీ అందమా, నీ హోదా, నీ ఆస్త, లేక నీ చదువా? అయితే వినండి, మనుషులు నిన్ను దేనిని బట్టి రిజెక్ట్ చేస్తున్నారో దేవుడు అదే స్థానంలో నిన్ను సెలెక్ట్ చేయబోతున్నాడు. నమ్మితే హల్లెలూయా చెప్పు. ఈరోజు మనం 1వ సమూయేలు 16వ అధ్యాయం నుండి ఒక పవర్ఫుల్ లెసన్ నేర్చుకుందాం. ఆనాడు ఇజ్రాయేలుకు కొత్త రాజు కావాలి. ప్రవక్త సమూయేలు బెత్లెహేములోని యెషై ఇంటికి వెళ్ళాడు. అక్కడ యెషై పెద్ద కుమారుడు ఏలీయాబు నిలబడ్డాడు. 6 అడుగుల ఎత్తు, గంభీరమైన రూపం, యుద్ధ వీరుడు లాంటి కటౌట్. సమూయేలు అనుకున్నాడు, ఎస్ ఇతడే దేవుడు కోరుకున్న రాజు అని. కానీ ఇక్కడే దేవుడు ఒక గన్ షాట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సమూయేలు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు పై రూపం లక్ష్యపెడుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. వచనం 7. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, మనుషులు నీ కటౌట్ చూస్తారు, కానీ దేవుడు నీ కంటెంట్, నీ హృదయమును చూస్తాడు. మిత్రమా, నీ హృదయం ఎలా ఉంది? అలాగా 7 కుమారులు దాటిపోయారు. దేవుడు ఎవరిని ఎంచుకోలేదు. సమూయేలు అడిగాడు, యెషయా, నీ కుమారులు వీరేనా అంటే అప్పుడు యెషయా సమాధానం ఏంటో తెలుసా? ఇంకా ఒక చిన్నవాడు కున్నవాడు ఉన్నాడు. వాడు అడవిలో గొర్రెలు కోస్తున్నాడు. వాడు పనికి మాలినవాడు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తండ్రి దృష్టిలో వాడు రాజు కావడానికి పనికిరాడు. అన్నల దృష్టిలో వాడు కేవలము ఒక గొర్రె కాపరి మాత్రమే. ఇంట్లో జరిగే పెద్ద ఫంక్షన్కి కూడా వాడు అవసరం లేదనుకున్నారు. కానీ ఇక్కడ గన్ షాట్ పాయింట్ ఏంటంటే, లోకము నిన్ను మర్చిపోయి ఉండవచ్చు, నీ కుటుంబము నిన్ను తక్కువ చేసి ఉండవచ్చు, కానీ ఆకాశమందున్న దేవుడు నీ పేరును నోట్ చేసుకున్నాడు. నువ్వు అడవిలో ఉన్నా సరే, దేవుని ప్లాన్లో నువ్వు ఉంటే నీ కోసం ప్రవక్త వచ్చి ఆగాల్సిందే. నమ్ముతున్నావా? హల్లెలూయా చెప్పు. దావీదు పరుగున వచ్చాడు, ఒళ్ళంతా చెమట, గొర్రెల వాసన. కానీ దేవుడు అన్నాడు, వీడే సమూయేలు, లేచి వీనిని అభిషేకించుము అన్నాడు. లోకము దృష్టిలో ఎవరైతే చివరివాడో దేవుని దృష్టిలో అతనే మొదటివాడు. సమూయేలు తైలం పోయగానే ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చింది. హల్లెలూయా. మిత్రమా, గుర్తించుకో, దేవుడు నిన్ను ఎంచుకుంటే నీ క్వాలిఫికేషన్ అడగడు, నీ పాస్ట్ అడగడు, నీ గతం అడగడు. నీ హృదయం ఆయనకి ఇష్టంగా ఉంటే చాలు. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? అందరూ నిన్ను కాదంటున్నారా? అయితే ఈ వాక్యం నీకోసమే. మనుషులు చూచినట్లు దేవుడు చూడడు. నీ హృదయాన్ని దేవునికి అప్పగించు ఇప్పుడే. అడవిలో ఉన్న నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. నమ్ముతున్నావా? ఈ మెసేజ్ మీకు నచ్చితే ఇంకొకరికి షేర్ చేయండి ఇప్పుడే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే.